హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురుజీ మల్లికార్జున రాజు గారు. ఫోన్ నెంబర్ 9966661726. అప్పుల బాధతో బాధపడుతున్నారా? ప్రేమ, పెళ్లి, సంతాన యోగ్యం కలగట్లేదా? ఉద్యోగ మరియు వ్యాపారంగా ఎదగాలనుకుంటున్నారా? చెడు ప్రయోగాలతో, అనారోగ్యంగా, భార్యాభర్తల సమస్యలతో సతమతమవుతున్నారా? ఎలాంటి సమస్యలకైనా నమ్మకంతో పైన ఇచ్చిన నంబర్కి సంప్రదించి వెంటనే పరిష్కారాన్ని పొందండి. 9966661726. రెంటర్ అబ్బాయితో భర్త లేని ఓనర్ ఆంటీ. కావేరి ఆంటీ వాళ్ళ భర్త ఈ మధ్య చనిపోయారు. ఆవిడ వయస్సు 38 సంవత్సరాలు ఉంటుంది. ఆయన చనిపోయినప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది. వాళ్ళ ఇంటిపై పోర్షన్ ఖాళీగా ఉండడంతో ఇంటి బయట టూలెట్ బోర్డు పెట్టింది ఆంటీ. అక్కడ రెంట్కి దిగడానికి వచ్చిన అబ్బాయికి కావేరి ఆంటీకి మధ్య ఏం జరిగిందో తెలుసుకుందాము. తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేనెంతో కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నాను, కానీ చాలా మట్టుకు కేవలం వీడియోస్ మాత్రమే చూస్తున్నారు. కాబట్టి నా కష్టానికి ప్రతిఫలితంగా మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. అతని పేరు సుధాకర్. బెంగళూరులో జాబ్ రావడంతో అక్కడ రూమ్ కోసం వెతుక్కుంటూ వచ్చాడు. అప్పుడే ఆంటీ పెట్టిన బోర్డు కనిపించి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ కావేరి ఆంటీ ఏదో పని చేస్తూ ఉంది. సడన్గా అతన్ని చూడగానే చీర సరి చేసుకుని వచ్చింది. ఏంటండి, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగింది. నా పేరు సుధాకర్ ఆంటీ, జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను. రూమ్ కోసం వెతుకుతున్నాను, ఎక్కడ దొరకడం లేదు. మీ ఇంటి బయట బోర్డు చూసి ఇక్కడ ఏదైనా రూమ్ ఖాళీగా ఉందా అడుగుదామని వచ్చాను అన్నాడు. కావేరి ఆంటీ ఒళ్ళంతా ఏదో పని వల్ల మట్టి అంటినట్లు ఉంది. నడుము దగ్గర చీరతో తుడుచుకుంటూ సుధాకర్తో మాట్లాడుతుంది. ఆవిడను అలా చూసి సుధాకర్ ఒక్కసారిగా మైమర్చిపోయాడు. తెల్లటి రంగు, పొడవాటి జుట్టు, అందమైన కళ్ళు, ఆమెకు తగ్గ ఒంపు సొంపులు. నిజం చెప్పాలంటే ఆవిడకు జస్ట్ 26 ఇయర్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. సుధాకర్ ఆమె వంక అదోలా చూస్తుంటే, హలో, ఏ లోకంలో ఉన్నారు అని అంది. అప్పుడు సుధాకర్ ఉలిక్కిపడి ఆమె కళ్ళలోకి చూశాడు. రూమ్ ఖాళీగానే ఉంది, మీరు ఫ్యామిలీయా అని అడిగింది ఆంటీ. లేదండి, నేను బ్యాచిలర్, జాబ్ కోసం అని ఈ ఊరికి వచ్చాను, కానీ రూమ్ చాలా నీట్గా చూసుకుంటాను అని అన్నాడు. సరే అని రూమ్ చూపించింది కావేరి. రూమ్ అడ్వాన్స్ ఇచ్చి అందులో దిగిపోయాడు. డైలీ జాబ్కి వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఒకరోజు సండే అవ్వడంతో పడుకునే ఉన్నాడు. అంతలో బాగా వర్షం పడ్డం మొదలయ్యింది. మేలుకు వచ్చి లేచి చూస్తే ఆంటీ బయట బట్టలు ఆరేసింది. అయ్యో, తడిసిపోతాయేమో అని అనుకుని లోపలికి తీసుకొచ్చాడు. కొద్దిసేపటికి వర్షంలోనే పరిగెత్తుకుంటూ పైకి వచ్చింది కావేరి. ఆమెను చూసి, ఆంటీగారు, మీ బట్టలు నా దగ్గరే ఉన్నాయి అని పిలిచాడు. వర్షం వల్ల తడిచిన ఆంటీ అడుగులో అడుగు వేస్తూ రూంలోకి వచ్చింది. సుధాకర్ టవల్ తెచ్చి ఇచ్చాడు. తను తల తుడుచుకుంటుంటే ఆమె పొడవాటి కురల నుంచి నీటి చుక్కలు జారుతూ తన నడుము మీద పడుతున్నాయి. వర్షం వల్ల చీర మొత్తం తడిచిపోయింది. తడిసిన బట్టల్లో ఆమె నడుము ఇంకా అందంగా కనిపిస్తుంది. అప్పుడు, హో, ఈమె ఇంత అందంగా ఉందేంటి అని అనుకున్నాడు సుధాకర్. ఒక అందమైన శిల్పాన్ని ఏమీ తక్కువ లేకుండా చెక్కితే ఎలా ఉంటుందో అలా ఉంది. నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయాడు. అతను ఆమెను చూస్తున్నాడని గమనిస్తుండడంతో మాటలోకి వెళ్ళాడు సుధాకర్. వర్షం వస్తుంది కదా, అందుకే నేనే బట్టలు తీసేశాను ఆంటీ అని అన్నాడు. మంచి పని చేశావు, లేదంటే అన్ని బట్టలు తడిసిపోయేవి అని అంది కావేరి. మీరు ఏమి అనుకోనంటే మీతో ఒక మాట చెప్పాలి అని అన్నాడు. ఏమిటది అని అడిగింది కావేరి. ఏమీ లేదు, మిమ్మల్ని ఇలా తడిసిన బట్టలో ఇంత అందమైన దృశ్యం చూస్తా అని మనసులో కూడా అనుకోలేదు అని అన్నాడు. ఇలా బట్టలతో స్టార్ట్ అయ్యి వాళ్ళ మాటలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. డైలీ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి టైంకి వచ్చేస్తావు, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా అని అడిగింది కావేరి. లేరా ఆంటీ, అయినా నన్నెవరు చూస్తారులే అంటూ మీ గురించి చెప్పండి ఆంటీ అని అన్నాడు సుధాకర్. అంకుల్ చనిపోయారు, 2 పిల్లలు, 2కి హాస్టల్లో చదివిస్తున్నాను. అంకుల్ తర్వాత వాళ్ళిద్దరి భారం నా మీదే ఉంది, అందుకే పై పోర్షన్ రెంట్కి ఇచ్చాను అని అంది కావేరి. భర్త చనిపోయి పిల్లలు దూరంగా ఉంటూ ఇలా ఒంటరిగా ఉండిపోయాను అని బాధపడుతూ చెప్పింది కావేరి. ఆవిడ బాధపడుతుందని దగ్గరగా వెళ్ళి ఓదారుస్తూ, బాధపడకండి ఆంటీ, మీకు నేనున్నాను అని అన్నాడు. అలా ఏమీ లేదు సుధాకర్, నీకేం, నువ్వు చాలా బాగుంటావు, ఏ అలవాట్లు లేవు, నువ్వు ఎవరికైనా ఇట్టాగే నచ్చేస్తావు అని అంది కావేరి. అదంతా ఎందుకు, నేను మీకు నచ్చానా చెప్పండి అని అడిగాడు
ఆమె అతని వంక చూసి నవ్వుతూ సిగ్గుతో లేచి కిందకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఒకరిని ఒకరు చూసే విధానం మారింది. కావేరితో మాట్లాడుతున్నప్పుడు తన చేయి పట్టుకునేవాడు సుధాకర్. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మెట్లు దిగుతుంటే ఎదురుపడుతూ ఉండేది కావేరి. అలా ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక సుధాకర్ తన రూమ్లో వర్క్ చేసుకుంటున్నాడు. అంతలో కావేరి బట్టలు తీసుకుని ఆరవేయడానికి పైకి వచ్చింది. రూమ్లో వర్క్ చేస్తున్న సుధాకర్ వంక చూసింది. వర్క్ చేసి అలసిపోయినట్లున్నావు, జ్యూస్ ఏమైనా తాగుతావా అని అడిగింది. సుధాకర్ ఆవిడ దగ్గరికి వెళ్ళి తనను గట్టిగా హత్తుకుని, జ్యూస్ వద్దు కానీ మిల్క్ కావాలి, ఇస్తారా ఆంటీ అని అడిగాడు. సుధాకర్ అలా ఆమెను కౌగిట్లో తీసుకున్నప్పుడు వేడెక్కడం మొదలయ్యాయి. ఆమెలో ఉన్న కోరికలన్నీ ఒక్కసారిగా వచ్చాయి. సుధాకర్ ఏమన్నాడో కావేరికి అర్థమయ్యింది. తను నవ్వుతూ, సరే మరి నీకు కావలసినవన్నీ పాలు ఇస్తాను అంటూ రూమ్లోకి వెళ్ళింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.